ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికని అత్యంత కిరాతకంగా ఏదైతే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ ప్రబుద్ధుడు నారాయణరావు అయితే ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఆత్మహత్యకి పాల్పడిన స్పాట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు, ఏదైతే పోలీసులు కోర్టుకి తీసుకెళ్లే సమయంలో అయితే బహిర్భూమికి వెళ్ళాలని, వెహికల్ నిలుపుదల చేయాలని కోరడంతో ఇక్కడైతే వెహికల్ని ఆపారు. ఇక్కడ బహిర్భూమికి వెళ్తానంటూ కూడా చెప్పాడు నారాయణరావు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బహిర్భూమికి వెళ్ళిన అనంతరం కూడా నారాయణరావు ఇదే ప్రాంతంలో ఇక్కడ ఏదైతే కోమటి చెరువు ఉందో ఆ కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడంతా చూడొచ్చు, క్లియర్గా ఈ నెట్ ఫెన్సింగ్ ఉంది. దీన్ని దూకి అటుపక్కకు దూకడంతో పోలీసులు తక్షణమే అతని దగ్గరికి వెళ్ళలేకపోయారు. అయితే ఇటుపక్కగా ఏదైతే ఎస్కార్ట్ దూరంగా ఉన్నారు, ఎందుకంటే ఆ సమయంలో ఇదంతా కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్డు చూసుకున్నట్లయితే మనం ఈ రోడ్డు నుంచి ఇటుపక్కగా తుని కోర్టుకి వెళ్ళే సమయం ఇది. ఏదైతే ఈ రహదారి అంతా కూడా తుని కోర్టుకి వెళ్ళే రహదారి. అయితే ఇక్కడికి తీసుకొచ్చే రూట్ ఏదైతే ఉందో ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకొచ్చే రూట్ అయితే ఇది ఇటు పక్కన. సో ఈ రెండింటికి మధ్యలో ఉండడంతో ఇక్కడ ఈ చెరువు ఉన్న ప్రాంతంలో బహిర్భూమికి వెళ్ళాలని పోలీసుని పర్మిషన్ కోరడం, అలాగే పోలీసులు కూడా అంగీకరించడం. ఈ సమయంలో వర్షం పడుతూ ఉండడంతో ఏదైతే ఆ పాక ఉందో ఆ హట్కి సంబంధించి ఆ హట్లో పోలీసులు కూడా ఉన్నట్టుగా అయితే మనకి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం దూరంగా అక్కడ తలదాచుకున్న ప్రయత్నం అయితే వారు చేశారు. ఈలోపే ఎవరైతే నారాయణరావు ఉన్నాడో నారాయణరావు ఈ కోమటి చెరువులో దూకి ఆత్మహత్యకి పాల్పడ్డాడంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వెంటనే పోలీసులు కూడా కానిస్టేబుల్ కూడా దూకి ఈదుకుంటూ అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా కనిపించిన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ చెరువు అంతా కూడా చాలా లోతుగా ఉంది. ఆ లోతుగా ఉండడంతో వారు కనిపెట్టలేకపోయారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈరోజు ఉదయం ఏదైతే ఫైర్ సిబ్బందితో పాటు గజితగాళ్ళని కూడా తీసుకొచ్చి బాడీని అయితే ఫైండ్ అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, కోమటి చెరువుకి సంబంధించిన విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి చాలా లోతు ఉంటుంది. సుమారుగా 10 ఎకరాల్లో ఈ కోమటి చెరువు అంతా కూడా విస్తరించి ఉంది. దీంట్లో చిన్న చేపలను పెంచి పెద్ద పెద్ద చెరువులకి వేస్తూ ఉంటారు. అక్కడి నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నారాయణరావు మృతదేహం కోసం పొద్దునుంచి కూడా రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఆ రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టే నేపథ్యంలోనే పోలీసులు ఉదయం ఫైర్ సిబ్బందితో కలిసి గజితగాళ్ళను కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా రప్పించిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పటికే బాడీని ఫైండ్ అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ దూకిన నారాయణరావు మృతదేహం సుమారుగా ఈ చివర ప్రాంతం వరకు కూడా లభించలేదు. ఈ చివర ప్రాంతం వరకు కూడా గజితగాళ్ళు అందరూ కూడా ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ మధ్యలో ఫైండ్ అవుట్ చేసినట్టుగా బాడీని అయితే చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. ఇదన్నీ కూడా చిన్న చేపలను పెంచి ఇక్కడి నుంచి కూడా పెద్ద చెరువులకి ఇస్తూ ఉంటారు. అలాంటి ఒక పంచాయతీ చెరువు ఇది. అన్నవరం గ్రామానికి సంబంధించిన కోమటి చెరువుగా అయితే దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా కొంచెం లోతు ఎక్కువ ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్న చిన్న చేప పిల్లల్ని దీంట్లో వేసి పెంచి కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదైతే ఈ పంచాయతీలకు సంబంధించిన చెరువులకి అయితే ఇస్తూ ఉంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఉదయం ఏదైతే ఇక్కడ చూడొచ్చు కోమటి చెరువుకి సంబంధించి ఈ మధ్యలో ఈ ప్రాంతం మధ్యలో అయితే డెడ్ బాడీ అయితే ఫైండ్ అవుట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడికి కూడా వారు గజితగాళ్ళు మాత్రమే వెళ్ళగలిగారు ఈ లోపలికి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ ఫైండ్ అవుట్ అయితే అక్కడ నుంచి కూడా నారాయణరావు మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. బయటికి తీసుకొచ్చారు కూడా. ఈ ప్రాంతం నుంచి ఇదంతా కూడా బయటికి తీసుకొచ్చారు. కానీ ఆ పక్కగా చూసుకున్నట్లయితే అక్కడ నారాయణరావు చూడొచ్చు మనం ఆ నెట్స్ ఉన్న దగ్గర అక్కడ దూకితే బాడీ ఫైండ్ అవుట్ అయింది మాత్రం మధ్యలో. ఈ నెట్ దగ్గర నుంచి ఈ మధ్యలోకి కూడా బాడీ వచ్చేసింది. అంటే దీనికి చూడొచ్చు, ఈ లోతుకి అతను ఏదైతే బయటకు వచ్చే ప్రయత్నం చేశాడో లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడిన తర్వాత అతని బాడీ ఇదంతా కూడా ఈ పక్కకి కొట్టుకుంటూ వచ్చిందని అయితే మనకు తెలియదు. కానీ చూడొచ్చు మనం క్లియర్గా పోలీసులు అయితే ఈ చెప్తున్న పరిస్థితి ఇలా ఉంది. ఈ కోమటి చెరువు అనేది మాత్రం చాలా లోతుగా ఉంటుందని ఇక్కడ పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చాలా లోతు ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇదైతే చిన్న చిన్న చేప పిల్లలను దీంట్లో పెంచి పంచాయతీ చెరువులకి ఇస్తారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులను మాత్రం నారాయణరావు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకి అతను దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే
మాకు ఉదయం వరకు ఎందుకు చెప్పలేదంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాత్రి 10:37 సమయంలో వచ్చి పోలీసులు తమ వద్ద నుంచి ఒక సంతకాన్ని సేకరించారని, అప్పుడే చెప్పొచ్చు కదా అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, ఎందుకు చెప్పలేదంటూ కూడా వారి కుటుంబ సభ్యులను నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అతను ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేసినప్పుడు మాకు ఎందుకు ఇంటిమేట్ చేయలేదని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వారు ఏదైతే నారాయణరావు చేసిన పని ఒక దౌర్భాగ్య పని, అతను బతికి ఉన్నా కూడా అతనికి ఎటువంటి పరువు ఉండదు, అతను చనిపోవడం సరైనదే అయినప్పటికీ కూడా మాకు ఎందుకు పోలీసులు అబద్ధం చెప్పాలి అంటూ కూడా వారు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా అనుమానాస్పద మృతిగానే మేము చూస్తామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో విపరీతంగా వారి ఫ్యామిలీకి సంబంధించిన ట్రోల్స్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే వీరు సోషల్ మీడియాలో మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తప్పు చేసింది ఆయన, తప్పు చేసిన అతని మీద యాక్షన్ తీసుకోవాలి, అతను చనిపోవడం సబబే, కానీ ఆయన చనిపోయిన విధానం పోలీసులు చెప్తున్న ఏదైతే ప్రాసెస్ ఉందో ఇదంతా కూడా కరెక్ట్గా అనిపించట్లేదంటూ కూడా వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరొకసారి మరికొద్దిసేపట్లోనే సీఏ కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేయనున్నారు. ఇప్పటికే డిఎస్పీ దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. అతను ఆత్మహత్య చేసుకుంటే మేము ఎలా బాధ్యులమవుతూ ఉంటూ కూడా చెప్పారు. బహిర్భూమికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇచ్చాము, కానీ అతను ఆత్మహత్య చేసుకుంటాడని మేము ఎలా తెలుసుకుంటామంటూ కూడా ఆయన కూడా ఇప్పటికే సమాధానం ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇదైతే ఇప్పటికే మైనర్ బాలికకి సంబంధించి అతను చేసిన అఘాయిత్యానికి పలుమార్లు రేప్ అటెంప్ట్ చేశారని నిర్ధారణ కావడంతో ఫోక్సో సెక్షన్ 6 అలాగే సెక్షన్ 5 ద్వారా, అలాగే తల్లిదండ్రుల అనుమతి లేకుండా గురుకుల పాఠశాల నుంచి ఆమెని 2-3 పర్యాయాలు బయటికి తీసుకెళ్లిన నేపథ్యంలో కిడ్నాప్ కేసు కూడా నమోదు చేశామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సెక్షన్లన్నిటికీ కలిపి సుమారుగా 30 సంవత్సరాలు అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించడంతో ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డాడని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం చేశాడో నారాయణరావు, అతను మృతి చెందడం, అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అయితే ఇప్పటికే జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.